ఈ6 టీవీ స్పెషల్ ఫోకస్కి స్వాగతం. 3 అడుగులు రైతుకు భరోసా. ఎగువ మానేరు జలాలతో నిండుతున్న చెరువులు. ఎగువ మానేరు ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతుండడంతో ఉత్తర తెలంగాణ రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అంతేకాకుండా ప్రాజెక్టులో నీటి మట్టం బాగా చేరుతుండడంతో కాలువల ద్వారా సాగునీటి విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో చెరువులు, కుంటలు, వాగులు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న రెడ్ టు ఫ్లో కార్యక్రమం ద్వారా చెరువుల పూడికతీత, కాలువల మరమ్మతులు, నీటి పంపిణీ వ్యవస్థ బలోపేతం వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దీంతో వర్షాధార వ్యవసాయం చేసే రైతులకు ఈ నీరు కీలకంగా మారనుంది. ఈ నీటితో ముస్తాబాద్, చింతల్, నెమాజ్, వెంకట్రావుపల్లి, మంగపేట తదితర ప్రాంతాల చెరువులు నిండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. చెరువులు నిండితే భూగర్భ జలాలు పెరగడంతో పాటు తాగునీటి సమస్య కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అయితే రైతులు మాత్రం మరో అంశాన్ని గుర్తు చేస్తున్నారు. చెరువులకు నీరు రావడమే మాత్రమే కాకుండా చివరికి ఆయకట్టు వరకు సమయానికి సాగునీరు చేరేలా ప్రభుత్వం పర్యవేక్షణను మరింతగా కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు. కాలువల్లో ఆక్రమణలు, లీకేజీలు, పూడిక వంటి సమస్యలకు వెంటనే పరిష్కరిస్తేనే నీటి ప్రయోజనం పూర్తిగా అందుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ6 టీవీ మరలా ప్రశ్నిస్తోంది. చెరువులు నిండితే ఎంత ఆయకట్టుకు నీరు అందుతుంది? కాలువల ఆధునీకరణ ఎప్పటికీ పూర్తవుతుంది? చివరి రైతు పొలం వరకు నీరు చేరేందుకు ప్రత్యేక కార్యాచరణ ఉందా? ఎగువ మానేరు జలాలతో రైతుకు కొత్త ఆశలు, చెరువులు నిండితే పంటలకు ప్రాణం. ఇది ఇవాల్టి ఈ6 టీవీ స్పెషల్ ఫోకస్ ప్రత్యేక కథనం. మరొక కథనంతో మళ్ళీ కలుద్దాం.